దీని ప్రకారం ఇక్కడ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ తొలిసారిగా ఎవరికి వితంతు పునర్వివాహం జరిపించిందంటే కాళీమాత విద్యారత్న అనేటోళ్ళు. వీళ్లకు కలకత్తాలో తొలిసారిగా భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం అనేది జరిగింది. ఫస్ట్ విడో రీమ్యారేజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1856 డిసెంబర్ 7 నాడు జరిగింది. జరిపించిందంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన పత్రిక సోంప్రకాష్. ఈయనను ఉమెన్ ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అని అంటారు. అదేవిధంగా బహు వివాహ్ అనే పుస్తకం రాసిండు. బహు వివాహ్ అనే పుస్తకం రాసిండు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కేశవ్ చంద్రసేన్ అని అడిగిండు. ఇక్కడ కేశవ్ చంద్రసేన్ ఎక్కువగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేసిండు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేసింది ఎవరంటే కేశవ్ చంద్రసేన్. ఈ కేశవ్ చంద్రసేన్ కృషి ఫలితంగానే మనకి ఇక్కడ 1864లో వేద సమాజం, సి రాజాజీ సుబ్బరాయల శెట్టి లాంటి వాళ్ళు వేద సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1867లో ఇక్కడ ప్రార్థనా సమాజం, బొంబాయి కేంద్రంగా ప్రార్థనా సమాజం అనేది ఆయన యొక్క బోధన వల్ల, ఆయన యొక్క కృషి ఫలితంగానే ఈ రెండు ఏర్పడినాయి, వేద సమాజ్ మరియు 1867లో ప్రార్థనా సమాజ్. దీన్ని స్థాపించింది బొంబాయి కేంద్రంగా ఆత్మారాం పాండురంగ అనేటనే దీన్ని స్థాపించిండు. ఈయన కృషి ఫలితంగానే, కేశవ్ చంద్రసేన్ కృషి ఫలితంగానే 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. దీని ప్రకారం గర్ల్స్కి 14 years, బాయ్స్కి 18 years. అంటే వీటికి చట్టబద్ధత, బ్రహ్మ వివాహాలకు చట్టబద్ధత అనేది కల్పించారు. ఎవరు కృషి ఫలితంగా అంటే కేశవ్ చంద్రసేన్ కృషి ఫలితంగా. ఇదే కేశవ్ చంద్రసేన్ 1861లో ఇండియన్ మిర్రర్ అనే ఇంగ్లీష్ పత్రికను ప్రారంభించిండు. ఇండియన్ మిర్రర్ అనే ఇంగ్లీష్ పత్రికను ప్రారంభించిండు. భారతదేశంలో భారతీయునితోని ఇంగ్లీష్లో స్థాపించబడ్డ తొలి పత్రిక అంటే ఇండియన్ మిర్రర్ అని చెప్పాలి. 1861 స్థాపించింది కేశవ్ చంద్రసేన్. ఈ కేశవ్ చంద్రసేన్ ఎవరి యొక్క అనుచరుడు అంటే ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క అనుచరుల్లో ఎవరు ముఖ్యమైన అంటే కేశవ్ చంద్రసేన్. ఇదే కేశవ్ చంద్రసేన్ ఈయన యొక్క స్ఫూర్తితోటి, ఈయన యొక్క ప్రభావంతో 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు.